హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సమ్మర్ స్టార్ట్ అవ్వగానే తొలికాత కాయగానే మామిడికాయలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న కాయలు కాగానే మామిడికాయ తొక్కు పచ్చడి, మామిడికాయ పులిహోర అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేనైతే మామిడికాయ పులిహోర అయితే చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అయితే పల్లీలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా అంటే మనం బాగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమునైతే పక్కకు పెట్టేసుకొని, ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మీరు ఎంతమందికి అయితే చేస్తున్నారో దాన్ని బట్టి ఆయిల్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసినా కూడా కొంచెం అన్నం అయితే సరిపోదన్నమాట. ఇలా చేసుకొని తింటే మాత్రం అసలు మీరు ఈ టేస్ట్ని కూడా మర్చిపోరు. అంత బాగుంటుంది టేస్ట్. మస్ట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకొక టేబుల్ స్పూన్ ఆవాలను అయితే వేసుకోవాలి. ఆవాలైతే వేసుకున్న తర్వాత మీ దగ్గర ఎలాంటి పప్పులు ఉన్నా కూడా, అంటే శనగపప్పు, మినపప్పు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. నేనైతే శనగపప్పునైతే వేసేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్. తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ పల్లీలను అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం అంటే అన్ని పప్పులే ఉంటే బాగోదు కదా అనేసి ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే నేను చేసుకున్నాను అన్నమాట. తర్వాత ఎండుమిర్చిని ఇలా చిన్నగా చించుకొని అయితే వేసేసుకోవాలి. తర్వాత మనము ఒక 2 రెబ్బల కరివేపాకునైతే తీసుకోవాలి. కరివేపాకు చెప్పడం మర్చిపోయాను. కరివేపాకు అయితే తీసుకొని ఇలా చిటపటలాడిన తర్వాత మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో అయితే వేసేసుకోవాలి. మామిడికాయ తురుము పెట్టుకున్నాం కదా, ఆ మామిడికాయ తురుమునైతే ఇప్పుడే వేసుకోవద్దు. చాలామంది చేసే తప్పేంటి అంటే ఈ పోపులోనే వేసేస్తారన్నమాట. ఈ పోపులోనే వేస్తే అది అందులోకి మొత్తం మాడిపోయి దాని టేస్ట్ అనేది మనకు తెలియదు. అన్నంలో వేస్తేనే దాని టేస్ట్ పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఇలాగా. పోపులో అయితే అస్సలు వేయొద్దు. ఇలాగ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత పసుపు వాసన కూడా కొంచెం పోయేలాగా ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా 2 నిమిషాల తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఫస్ట్ మనం ఒక ప్లేట్లోకి కానీ, ఇంకొక గిన్నెలోకి కానీ ఉడికించిన అన్నాన్ని తీసుకొని పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. నేను కొంచెం హడావిడిలో పొడి పొడిగా చేసుకోలేదు. డైరెక్ట్గా వేసేసాను. డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే ఈ వేడికి ఆ వేడికి ముద్దగా అవుతుంది. అన్నం పుల్లలుగా రాదన్నమాట. అందుకే ముందుగానే దాన్ని చల్లార్చుకొని అన్నంని ఇంకొక వేరే ప్లేట్లోకి వేసి అయితే చల్లార్చుకొని తీసుకోండి. ఇప్పుడు ఇలాగ కాగానే ఉడికించిన అన్నంని ఇలా పుల్లలుగా మంచిగా వచ్చిన అన్నాన్ని ఇలా వేసేసుకోవాలి. మీరు ఎంతమంది తింటారో అంతవరకు అయితే రైస్ని అయితే తీసుకోండి. ఇలా రైస్ని తీసుకున్నాక మొత్తం ఆయిల్ అంతా పట్టేలాగా, ఆ పోపు అంతా అన్నానికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ముందుగానే తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమునైతే ఇప్పుడు దీనిపైన వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకొని అన్నానికి మొత్తం మామిడికాయ తురుము పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ అన్నం కొంచెం ఉండలుగా లేకుండా మంచిగా ఆయిల్ అంతా పట్టేలాగా, తురుమంతా అన్నానికి పట్టేలాగా ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దానిపైన మనం టేస్ట్కి సరిపడేంత ఉప్పునైతే వేసుకోవాలి. ఇలాగా ఉప్పు చల్లుకొని, పోపులో ఉప్పు వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అందుకే నేను ఉప్పు పోపులో అయితే వేయలేదు. ఇలాగా అన్నం అయిన తర్వాత మంచిగా ఇప్పుడు ఉప్పు అంతా పట్టేలాగా, రైస్కి అంతటికి మంచిగా పట్టేలాగా
మంచిగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడి వేడిగా తింటే ఉంటుంది. అబ్బబ్బా! అసలు దీంతో ఈ కాంబినేషన్‌తో ఇంకా మామిడికాయ పచ్చడి ఉంటే ఇంకా బావుంటుందన్నమాట. అంతే, మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేదైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.